హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ పోర్టల్లో వచ్చిన న్యూ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైలింగ్లో ప్లస్ జిఎస్టీ పోర్టల్లో చాలా చేంజెస్ చేశారు. న్యూ అప్డేట్స్ అనేవి చాలా వచ్చాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రియల్ టైంలో మీకు వర్క్ చేసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంటుంది. అకౌంటింగ్ కోర్సెస్, టాక్సేషన్ కోర్సెస్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని కోర్సెస్ నేర్చుకోవచ్చు. టాలీ ప్రైమ్, జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, ఐటీ రిటర్న్స్, ఈఎస్ఐ, పిఎఫ్, హెచ్ఆర్, పేరోల్, అడ్వాన్స్ ఎక్సెల్ ఈ కోర్సెస్ అన్ని ఉంటాయి. సో మనకి సెప్టెంబర్ 9th నుంచి జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్, జిఎస్టీలో మనకి డైలీ చాలా చేంజెస్ చేస్తున్నారు. జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్లో ప్లస్ పోర్టల్లో. సో ఏ చేంజెస్ వచ్చాయి, మనకి ఏది ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాము. ఈ సెప్టెంబర్ 1st నుంచి మనకి జిఎస్టీలో వచ్చిన చేంజెస్ ఏంటి, మనకు వచ్చిన నోటిఫికేషన్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా మెనీ చేంజెస్ ఇన్ ద జిఎస్టీ యాక్ట్ విల్ టేక్ ప్లేస్ దట్ విల్ ఇంపాక్ట్ యువర్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్. మనకి జిఎస్టీ యాక్ట్ లో కూడా చాలా చేంజెస్ చేశారు. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఉంది మనకి ఫస్ట్ నోటిఫికేషన్ నెంబర్ 12/2024, 10th July 2024లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది సెప్టెంబర్ మంత్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది ఈ నోటిఫికేషన్. అంటే మనం యూజ్ చేయాలి ఇది. ఇప్పుడు మనం ఆగస్ట్ మంత్ రిటర్న్స్ సెప్టెంబర్ లో ఫైల్ చేసుకుంటామండి. మనం ఇప్పుడు సెప్టెంబర్ మంత్ లో ఉన్నాము. ఈ మంత్ నుంచి ఈ నోటిఫికేషన్ వర్క్ అవుతుంది. ఫ్రమ్ September 2024, if a surplus value is above ₹1 lakh, it must be reported in జిఎస్టీఆర్ 1 టేబుల్ నెంబర్ B2CL అన్నాడు. అంటే ఏంటి, సప్లైస్ అంటే ఏంటి, సేల్స్ కదా. మనం ఆల్రెడీ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకున్నాం. మన సేల్స్ వాల్యూ అబోవ్ 1 lakh ఉంటే అటువంటి ఇన్వాయిస్లన్నీ మనము జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైలింగ్ లో టేబుల్ B2CL లో అప్డేట్ చేయాలి అని చెప్పాడు. సో ఇప్పుడు నేను జిఎస్టీ పోర్టల్ లాగిన్ అయ్యాను, మీకు షేర్ చేశాను చూడండి. మనకి ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ ఏం చెప్పాడు, B2C లార్జ్ ఇన్వాయిస్లో అప్డేట్ చేయాలి సెప్టెంబర్ మంత్ నుంచి అని చెప్పాడు. ఎవరీ రెగ్యులర్ డీలర్ కూడా జిఎస్టీఆర్ 1 రిటర్న్ మంత్లీ వన్స్ ఫైల్ చేసుకుంటారు. ఐఎఫ్ఎఫ్ అంటే క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకొని ఐఎఫ్ఎఫ్ ద్వారా క్వార్టర్లీ రిటర్న్ కూడా ఫైల్ చేసుకుంటారు. జిఎస్టీఆర్ 1లో మనకి పర్టికులర్ మంత్ లో జరిగిన సేల్స్ ఇన్వాయిస్లన్నీ అప్డేట్ చేసుకొని మనం రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాం. మనం జిఎస్టీ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళిన వెంటనే మనకి ఫినాన్షియల్ ఇయర్, క్వార్టర్, పీరియడ్ అడుగుతుంది. మనకి ఇవి ఫినాన్షియల్ ఇయర్ కావచ్చు, క్వార్టర్ కావచ్చు, కరెక్ట్గానే ఉన్నాయి. మంత్ వచ్చి ఆగస్ట్ మంత్ తీసుకుంటున్నా నేను. మనకి సెప్టెంబర్ మంత్ రిటర్న్స్ అక్టోబర్లో ఫైల్ చేసుకుంటామండి. ఆగస్ట్ మంత్ రిటర్న్స్ ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఫైల్ చేస్తున్నాం. సో మన నోటిఫికేషన్స్ అన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, మనం సెప్టెంబర్ మంత్ రిటర్న్స్ అక్టోబర్ మంత్లో ఫైల్ చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్స్ అన్ని మనము వర్క్ చేసుకోవాలి. ఈ అప్డేట్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. ఆగస్ట్ మంత్ తీసుకున్నాను, సర్చ్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేయగానే మనకి జిఎస్టీఆర్ 1లో కదా చేంజ్ వచ్చిందని చెప్పింది. జిఎస్టీఆర్ 1 ప్రిపేర్ ఆన్లైన్ తీసుకోండి. చూడండి, ప్రిపేర్ ఆన్లైన్ తీసుకున్న వెంటనే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసాం, ఏ బాక్స్లో ఏ వాల్యూస్ వేయాలని. మనకి 5th టేబుల్లో B2C లార్జ్ ఇన్వాయిస్, ఈ 5th టేబుల్లో మనకి చేంజెస్ వచ్చింది. మనకి సెప్టెంబర్ మంత్ రిటర్న్ అక్టోబర్లో ఫైల్ చేసుకునేటప్పుడు ఈ ఇన్వాయిస్లో ఏ వాల్యూస్ వేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనకి డిస్కషన్. సో ఇప్పుడు ఏం చెప్పాడు వాడు నోటిఫికేషన్లో, అబోవ్ 1 lakh రూపీ ఉండే ఇన్వాయిస్లన్నీ దీంట్లో వేయమని చెప్పాడు. సో అది ఏ సప్లైస్, ఇంటర్ స్టేట్ సప్లైస్. సో B2C రిపోర్టింగ్ ఇన్ జిఎస్టీఆర్ 1. మనం ఇప్పుడు చూసిన టేబుల్లో B2CL టేబుల్ నెంబర్ 5లో ఏ వాల్యూస్ వేస్తున్నామ్మా, ఇంటర్ స్టేట్ B2C ఇన్వాయిస్ వాల్యూ మోర్ దెన్ 2.5 lakh. B2C అంటే ఏంటండి, బిజినెస్ టు కన్జ్యూమర్ లేకపోతే అన్రిజిస్టర్డ్ డీలర్. వేరే స్టేట్లో ఉన్నటువంటి అన్రిజిస్టర్డ్ డీలర్స్కి కానీ కన్జ్యూమర్స్కి కానీ మనం గూడ్స్ సేల్ చేసి
ఆ సేల్స్ ఇన్వాయిస్ వాల్యూ అబోవ్ 2.5 lakh కంటే ఎక్కువ ఉంటే అటువంటివి మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ B2CL బాక్స్ లో వేసుకొని మనం రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళం. ఇప్పుడు అలాగే చేస్తున్నాం కదా. కానీ మనకి సెప్టెంబర్ మంత్ నుంచి అది చేంజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ B2CL టేబుల్ నెంబర్ 5 లో ఏ వాల్యూస్ వేసుకోవాలి? ఇంటర్ స్టేట్ B2C ఇన్వాయిస్ వాల్యూ మోర్ దెన్ 1 lakh మా. అంటే అమౌంట్ తగ్గించారు మేడం, అంతే. అమౌంట్ తగ్గించారు అంతే. ఎంత తగ్గించారు? 1 lakh. అంటే ఇంటర్ స్టేట్ సేల్స్ అయ్యి మనకి వేరే స్టేట్ లో ఉన్నటువంటి అన్రిజిస్టర్డ్ డీలర్ కానీ కన్జ్యూమర్స్ కానీ గూడ్స్ సేల్ చేసి ఆ ఇన్వాయిస్ వాల్యూ మోర్ దెన్ 1 lakh ఉంటే ఆ ఇన్వాయిస్లన్నీ మనము ఈ B2CL టేబుల్ నెంబర్ 5 లో వేసుకొని మనం రిటర్న్ ఫైల్ చేసుకోవాలి మా. జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైలింగ్ లో సెప్టెంబర్ మంత్ లో మనకు వచ్చిన చేంజ్ ఇది ఒక్కటే. ఇప్పుడు మనకి 1 lakh కంటే తక్కువ ఉండే ఇన్వాయిస్లన్నీ నార్మల్ గానే టేబుల్ నెంబర్ 7 లో వేసుకుంటాం. B2C అదర్స్ లో వేసేస్తాం. మనం సెప్టెంబర్ మంత్ లో ఉన్నాము. ఆగస్ట్ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ సెప్టెంబర్ 11th లోపల ఫైల్ చేసుకుంటాం కదా మనము. ఇప్పుడు నేను ఒకసారి ఈ టేబుల్ ఓపెన్ చేస్తున్నాను మా. B2C లార్జ్ ఇన్వాయిస్ ఓపెన్ చేసిన వెంటనే ఏం అడుగుతుంది మనకి? యాడ్ రికార్డ్ కదా. యాడ్ రికార్డ్ క్లిక్ చేసుకోండి మా. నెక్స్ట్ స్క్రీన్ ఏమొచ్చింది మనకి? ప్లేస్ ఆఫ్ సప్లై సెలెక్ట్ చేసుకోమంటుంది. POS అంటే మీరు ఏ స్టేట్ లో ఉన్న వాళ్ళకి సేల్ చేశారు అని. నేను ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను మా. ఇన్వాయిస్ నెంబర్ వేసుకోండి. అంటే మీరు ఎన్ని ఇన్వాయిస్లు అదర్ స్టేట్ లో ఉన్నటువంటి అన్రిజిస్టర్డ్ డీలర్ కి 1 lakh అబోవ్ ఎన్ని సేల్స్ చేసుంటే అన్ని ఇన్వాయిస్లు 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఇన్వాయిస్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. టోటల్ ఇన్వాయిస్ వాల్యూ మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,68,000 వేస్తున్నా. ఓకేనా? దిస్ ఈజ్ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ. ఇప్పుడు ఐటమ్ డీటెయిల్స్ మా. 12% గూడ్స్ నేను సేల్ చేశాను. 1,50,000 వేస్తున్నా. చూడండి, IGST ఆటోమేటిక్ ఆటో పాపులేట్ అయిందా? ఇప్పుడు ఇలాగే నేను ప్లేస్ ఆఫ్ సప్లై మీరు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ స్టేట్ అని వచ్చింది. ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేటే కదమ్మా. అదే ఏ స్టేట్ కి అమ్మారు? తెలంగాణ. నేను లాగిన్ అయిన కస్టమర్ వచ్చి తెలంగాణది మా. ఓహో, అది అలా చెప్పండి. అదే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఓకే మేడం. తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో మన కంపెనీ ఉంది. మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి సేల్ చేస్తున్నాం. ఓకే మా. ఇప్పుడు స్క్రీన్ కిందికి స్క్రోల్ చేయండి. స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే ఇప్పుడు మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చాము. ఇప్పుడు ఇన్వాయిస్ సేవ్ చేస్తున్నాను మా. చూడు, సేవ్ క్లిక్ చేసి అది సేవ్ అవ్వట్లేదండి. ఏమొస్తుంది చూడండి? ఇన్వాయిస్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ 2,50,000 అని వస్తుందా? అంటే ఆ నోటిఫికేషన్ ఇంకా ఈ మంత్ లో అప్లికబుల్ కాలేదు మా. సెప్టెంబర్ మంత్ అప్లికబుల్ అవుతుంది అన్నారుగా. ఇప్పుడు మనం సెప్టెంబర్ మంత్ రిటర్న్ అక్టోబర్ లో ఫైల్ చేసుకునేటప్పుడు ఈ నోటిఫికేషన్ మనకి అప్లికబుల్ అవుతుంది. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఒక 10 ఇన్వాయిస్లు ఉంటే 10 1 by 1 ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 1 lakh కంటే తక్కువ ఉండే ఇన్వాయిస్లన్నీ బల్క్ గా వాల్యూస్ తీసుకొని B2C అదర్స్ లో వేసేసి నోటిఫికేషన్స్ 2 సెకండ్ 1 మా. ఇది కూడా నోటిఫికేషన్ నెంబర్ 12/2024 మా. 10th జూలైన రిలీజ్ అయింది. ట్యాక్స్ పేయర్స్ కెన్ నౌ రిపోర్ట్ నెగటివ్ లయబిలిటీ in GSTR 3B table number 3. The negative liability will be automatically adjusted in the next month's return, making the reconciliation process smoother. అంటే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అంటున్నారు కాబట్టి మనం ఏం చేయడానికి ఉండదు. GSTR 1 లో మనం ఏ డీటెయిల్స్ ఇచ్చి రిటర్న్ ఫైల్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని 3B మనకి ఆటో పాపులేట్ అవుతుంది కదా. అంటే మనము GSTR 1 లో మన సేల్స్ డీటెయిల్స్ క్రెడిట్ నోట్లు అన్ని వేసుకొని రిటర్న్ సబ్మిట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని 3B లో ఆటో పాపులేట్ అవుతాయి. 3B లో మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఆటో పాపులేట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ మనకి యాక్చువల్ గా అయితే. సో నేను ఇక్కడ 3B రిటర్న్ వ్యూ GSTR 3B క్లిక్ చేస్తున్నాను. 3 బాక్స్ అసలు మనకి 3.1 ఉంది ఇక్కడ. 3.1 ఉంది కదా మనకి. 3.1 మన లయబిలిటీ డిస్ప్లే అవుతుంది మా ఇక్కడ. యాక్చువల్ గా మన లయబిలిటీ డిస్ప్లే అవుతుంది. దీనికి సపరేట్ గా టేబుల్ ఏమి ఇవ్వలేదు, ఆటోమేటిక్లీ అడ్జస్ట్ అవుతుంది అన్నాడు అంతే.
నెగటివ్ లైబిలిటీ అనేది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం, అదైతే మనకి అప్డేట్ లో లేదు. బ్లాకింగ్ ఆఫ్ GSTR1 అంటే మనకి సెప్టెంబర్ నుంచి మన GSTR1 బ్లాక్ అవుతుంది అంటున్నాడు. ఎందుకు? ఫర్ నాన్ ఫర్నిషింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫ్రమ్ 1st September 2024. If you haven't added and validated your bank account details in your GST registration, your GSTR1 IFF will be blocked. ఓకే మా, ఇప్పుడు ఏంటి, సెప్టెంబర్ 1 నుంచి మన GSTR1 బ్లాక్ అయిపోతుంది, ఫైల్ చేయడానికి ఉండదు అన్నాడు. ఎందుకు? మనం GST పోర్టల్లో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే, అంటే యాడ్ చేయకుండా ఉంటే GSTR1 రిటర్న్ బ్లాక్ చేస్తారు. ఒకవేళ నేను GST పోర్టల్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశాను, బట్ అవి వ్యాలిడేట్ లేవు, బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేట్ అవ్వలేదు, అలాంటప్పుడు కూడా GSTR1 బ్లాక్ అయిపోతుంది, ఫైల్ చేయలేము రిటర్న్. బిఫోర్ సెప్టెంబర్ మీరు మీ GST పోర్టల్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకొని వ్యాలిడేట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. రెగ్యులర్ డీలర్స్ అనే వాళ్ళు GSTR1 మంత్లీ ఫైల్ చేసుకుంటారు. IFF అంటే ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ కదా, అంటే కొంతమంది QRMP స్కీమ్ తీసుకొని క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ చేస్తుంటారు మా. ఈ GSTR1 బ్లాకింగ్ అనేది ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను, మీరు చూసారో లేదో తెలీదు, నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, యూట్యూబ్ లో కూడా పెట్టాను. మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి GST పోర్టల్లో పంపించారు కదా మేడం, లాస్ట్ వీక్ పంపించాను. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి చూసాను. ప్లస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోకపోయినా కూడా బ్యాంక్ అకౌంట్ ని ఎలా యాడ్ చేయాలి, ఎడిట్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి, వాటి గురించి వీడియో చేశాను, ఆల్రెడీ అప్లోడ్ లో పెట్టాను మీకు. ఈ నోటిఫికేషన్ అయిపోయింది మనకి ఆల్రెడీ. ఇప్పుడు మనం ఒక్కసారి తిరిగి ఎలా చెక్ చేసుకోవాలి వ్యాలిడేట్ అయిందో లేదో చూద్దామా. GST పోర్టల్కి వెళ్దాము. GST పోర్టల్లో ఆల్రెడీ మనం లాగిన్ అయ్యాం కదా, ఇక్కడ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసుకోండి మా. ఫస్ట్ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ వ్యూ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేయంగానే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో మెసేజ్ కనిపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ గురించి ఎటువంటి మెసేజ్ లేదు మనకి. ఇక్కడ యాడ్ చేశారా లేదా అనేసి ఒక్క నిమిషం. GST నెంబరు, స్టేటు, సెంటరు, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ట్యాక్స్ పేయరు, GST యాక్ట్. ఇక్కడ రైట్ సైడ్ చూద్దామా. రైట్ సైడ్ క్విక్ లింక్స్ ఉన్నాయి చూడండి మా. ఆ క్విక్ లింక్స్ లో బ్యాంక్ అకౌంట్ స్టేటస్ క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ స్టేటస్ టిక్ మార్క్ లో ఉంది చూడండి మా, యాక్టివేట్ లో ఉంది, ఇలా టిక్ మార్క్ ఉండాలి. అంటే వ్యాలిడేట్ అంటే ఏంటి మేడం అంటే, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాము, మన కంపెనీ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉంటే అప్డేట్ చేసుకుంటాము, లేకపోతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఇస్తాము, ఆధార్ కార్డు, పాన్ కార్డు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ ప్రొపరేటర్ ఇస్తాము. మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామో బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళ పేరుతోనే ఉండాలి. పాన్ అండ్ ఆధార్ ఎవరి పేరుతో ఉందో వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ ఇస్తే వ్యాలిడేట్ అవుతుంది మాకు. అది కూడా పాన్ అండ్ ఆధార్ లింక్ అయి ఉండాలి. నేము మన GST రిజిస్ట్రేషన్ లో ఉంటేనేమో బ్యాంక్ అకౌంట్ లో ఉంటేనేమో ఒకటే ఉండాలి. దట్ ఈస్ అట్లా ఉంటే వ్యాలిడేట్ అయినట్టు. వేరే వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళం అండి, GST రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వేరే వాళ్ళకు కూడా బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసే వాళ్ళము. ఇప్పుడు యాక్సెప్ట్ లో లేదు. ఒకవేళ మీరు అలా ఏదైనా అకౌంట్ వేరే వాళ్ళది ఇచ్చి ఉంటే మీరు దాన్ని ఆ అకౌంట్ ని మీరు డిలీట్ చేసుకొని ఇప్పుడు కొత్త అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు క్లాస్ లో చెప్పుకున్న విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ వేరే డీటెయిల్స్ యాడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు అండి. సో ఈ అకౌంట్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి బిఫోర్ సెప్టెంబర్ మంత్. మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయకపోయినా, ఇది వ్యాలిడేట్ అవ్వకపోయినా కూడా వ్యాలిడేట్ చేసుకొని ప్రాపర్ గా దీన్ని యాడ్ చేసుకోండి. లేకపోతే మనం GSTR1 అనేది బ్లాక్ అయిపోతుంది, మనం ఫైల్ చేయలేము, ఓపెన్ అవ్వదు అసలు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే ఏ బటన్ క్లిక్ చేయాలి చెప్పండి. వ్యాలిడేట్ అయ్యింది కదా మేడం, మరి అవసరం లేదు కదా. ఒకవేళ యాడ్ చేయాలంటే
నేను ఇంకొక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే మీరు సర్వీసెస్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్స్ లోకి వెళ్ళమన్నారు మేడం. రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళి అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళాలి మేడం. కోర్ ఫీల్డ్స్ రిజిస్ట్రేషన్ లో అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాన్ కోర్ ఫీల్డ్స్ మా ఆల్రెడీ మనం అప్లికేషన్ పెట్టుంటామంట. నేను ఇంతకు ముందు మీ క్లాస్ చెప్పినప్పుడు అప్లికేషన్ పెట్టాను. అది ఒకసారి మై సేవ్డ్ అప్లికేషన్ కి వెళ్ళి చూసుకోండి అని చెప్తుంది. సర్వీసెస్, యూజర్ సర్వీసెస్, మై సేవ్డ్ అప్లికేషన్స్ మా ఆల్రెడీ 2 times అప్లికేషన్ పెట్టున్నా చూడండి. 12th ఒకటి, ఇప్పుడు ఒకటి క్లిక్ చేసాము. ఇది డిలీట్ చేసేస్తున్నా నేను. ఇప్పుడు దీన్ని యాక్షన్ బటన్ దగ్గర క్లిక్ చేయండి మా. ఎడిట్ ఉంది కదా, ఆ బటన్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా, కనిపిస్తున్నాయా? బ్యాంక్ అకౌంట్స్, ఈ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది మా బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. అవును మేడం. మీరు ఎడిట్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు మా. ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత డిలీట్ బటన్ యాక్టివేట్ అవుతుంది. దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. మీరు వేరే అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ యాడ్ న్యూ క్లిక్ చేసి న్యూ అకౌంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి దీన్ని. అంటే ఓటీపీ వేసి వెరిఫై చేస్తే మనకి అది తీసుకుంటది, యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని మీరు కంటిన్యూ అవ్వచ్చండి. సో దిస్ ఈజ్ మనకి 3rd నోటిఫికేషన్ కదా. ఇంకొకటి ఏముందో చూద్దామా. నెక్స్ట్ వన్ వచ్చి మనకి సో ఇది ఫార్మ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా, GSTR 9(9)C వాటి గురించి చెప్పారు. GSTR 9 అండ్ GSTR 9C ఫార్మ్స్ యాక్టివేటెడ్ మా. మనకి GSTR 9 లాస్ట్ డేట్ December 31st కదమ్మా. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. మనం ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పేసుకున్నాము, సెకండ్ నోటిఫికేషన్ కూడా చెప్పుకున్నాము, థర్డ్ వన్ బ్యాంక్ అకౌంట్ చెప్పుకున్నాము. నెక్స్ట్ యాక్టివేషన్ మా. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి యాక్టివేషన్ ఆఫ్ GSTR 9 అండ్ 9C ఫార్మ్స్ అండి. 9 అండ్ 9C ఎవరు ఫైల్ చేస్తారు? రెగ్యులర్ డీలర్ అనే అతను ఇయర్లీ వన్స్ GSTR 9 ఫైల్ చేసుకుంటారు. ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 2 crores కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు GSTR 9 ఫైల్ చేస్తారు. ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 5 crores కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు 9, 9C 2 ఫైల్ చేస్తారు. ఓకేనా. సో మనకి ఈ 9, 9C 2 ఫార్మ్స్ కూడా సెప్టెంబర్ మంత్ నుంచి యాక్టివ్ అవుతాయి GST పోర్టల్లో. మనం లాస్ట్ క్లాస్ లో చూసామ్మా, ఇయర్ తీసుకొని యాక్టివేట్ అవ్వలేదని చెప్పాం కదా. మనం ఇప్పుడు 2024-25 ఇయర్ లో ఉన్నాము. 2023-24 ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించిన GST యాన్యువల్ రిటర్న్ 2024 December 31st లోపల ఫైల్ చేసుకోవాలి. సో మనకి ఈ ఫార్మ్స్ సెప్టెంబర్ మంత్ నుంచి యాక్టివేట్ అవ్వడం వల్ల మనం రీకన్సిల్ చేసుకోవచ్చు కదా. ముందుగానే మిస్టేక్స్ అన్ని కరెక్షన్ చేసుకొని రీకన్సిల్ చేసుకొని వర్కౌట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో దానికోసమే మనము ఈ ఫార్మ్ అనేది సెప్టెంబర్ మంత్ నుంచి యాక్టివేషన్ లోకి తెచ్చారు మా. ఆటో పాపులేటెడ్ యాక్టివేట్ అవుతాయి. అవును, ఆటో పాపులేటెడ్ యాక్టివేట్ అవుతాయి. మనం ముందుగానే వాటిని మన బుక్ ఆఫ్ అకౌంట్స్ కి వాటికి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని, టర్న్ ఓవర్ ITC మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని, ఒకవేళ మ్యాచ్ అవ్వలేదంటే మనం రీకన్సిలేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా ఇప్పటి నుంచి. సో మన GST పోర్టల్లో ఆటో పాపులేట్ అయినటువంటి 9 కి మన బుక్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్నటువంటి మన వాల్యూస్ కి టర్న్ ఓవర్ ITC కి టాలీ అవ్వలేదు అంటే మనం రీకన్సిలేషన్ స్టార్ట్ చేసుకొని మనకి వర్క్ ఈజీ అవుతుంది. డ్యూ డేట్ కంటే ముందు మనం సబ్మిట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ అండి, సో నెక్స్ట్ ఇంకొకటి మనం ఇప్పుడు నెగటివ్ లయబిలిటీ గురించి చెప్పుకున్నాం కదా. ఇంట్రడక్షన్ ఆఫ్ నెగటివ్ లయబిలిటీ రిపోర్టింగ్ ఇన్ GSTR 3B సెకండ్ నోటిఫికేషన్. ఇంట్రడక్షన్ ఆఫ్ నెగటివ్ లయబిలిటీ రిపోర్టింగ్ GSTR 3B మా. దీని గురించి మనకు క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ చూడండి. వాట్ ఈస్ నెగటివ్ లయబిలిటీ మా? నెగటివ్ లయబిలిటీ arises when the tax payable by the taxpayer is less than the input tax credit. ఇక్కడ వేరే మీనింగ్ ఇచ్చారు చూడండి. నెగటివ్ లయబిలిటీ arises when the tax payable by the taxpayer is less than the input tax credit ITC available, resulting in excess credit. Previously, taxpayers had to manually carry forward this credit to the next tax period, often leading to reconciliation changes అన్నాడు.
మనం చేయట్లే కదా ఇప్పుడు కూడా. మనము మాన్యువల్ గా ఆటో పాపులేట్ మనకు నెగటివ్ లైబిలిటీ ఉంటే ఆటోమేటిక్ గా చూపిస్తుంది కదమ్మా. అవును మేడం. నెక్స్ట్ మంత్ కి అదే ఆటో అంటే పాపులేట్ ఉంది కదా. అదే నథింగ్ బట్ రిఫండ్ అమౌంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాడు ఎక్సెస్ ఇది అంతేనా మేడం? అంతే అంతే అండి. ఎక్సెస్ క్రెడిట్ అనేది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో ఉన్నది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అంతే కదా మేడం? అవును అవునండి. లైబిలిటీ అన్నాడు ఇక్కడ. మన ఐటీసీ కంటే మన లైబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాము, చలన్ క్రియేట్ చేసుకొని క్యాష్ ద్వారా పేమెంట్ చేసుకుంటున్నాం కదా. అలా కాకుండా అది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి మాన్యువల్ గా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి నెక్స్ట్ ట్యాక్స్ పీరియడ్ నుంచి అవకాశం ఇస్తున్నారు అన్నారు. ఓకేనా? మనం ఇప్పుడు ఐటీసీ మనకి ఆటో పాపులేట్ అవుతుంది. అలాగే ప్రీవియస్ ట్యాక్స్ పేయర్స్ హ్యాడ్ టు మాన్యువల్లీ క్యారీ ఫార్వర్డ్ దిస్ క్రెడిట్ టు ద నెక్స్ట్ ట్యాక్స్ పీరియడ్ మా. అంటే ఇప్పుడు ఏంటి మా, మనకి 3B రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మన ఐటీసీ కంటే మనం పే చేయాల్సిన లైబిలిటీ ఎక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు మనం చలన్ క్రియేట్ చేసుకొని పేమెంట్ ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే మనకి రిటర్న్ ఫైల్ అవుతుంది. అవును మేడం. అలా కాకుండా మనం నెక్స్ట్ పీరియడ్ కి దీన్ని మాన్యువల్ గా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు. సో దట్ ఈస్ అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ రిటర్న్ ఫైల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. బట్ ఎంత వరకు ఇది అప్లికబుల్ అవుతుందో నెక్స్ట్ మంత్ చూడాలి మరి. అదే సాఫ్ట్వేర్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుందో చూడాలి. సపోర్ట్ చేస్తుందో చూడాలి. సెప్టెంబర్ మంత్ రిటర్న్ అక్టోబర్ లో ఫైల్ చేసేటప్పుడు ఇది మనకి అప్లికబుల్ అవుతుంది. అప్లికబుల్ అవుతుంది. అవును. ఇక్కడ మనకి కీ బెనిఫిట్స్ కూడా ఇచ్చాడు. ఆటోమేటెడ్ అడ్జస్ట్మెంట్స్. ద నెగటివ్ లైబిలిటీ రిపోర్టెడ్ విల్ నౌ బి ఆటోమేటికలీ అడ్జస్టెడ్ ఇన్ ద సబ్సిక్వెంట్ మంత్స్ రిటర్న్. This simplifies the reconciliation process and reduce the risk of errors. మాన్యువల్లీ అలా కాకుండా ఆటోమేటిక్ గా ఆటో పాపులేట్ అయ్యేటట్టు ఐటీసీ లాగా ఇచ్చేస్తున్నాడంట. ఈ మంత్ మనం కట్టాల్సిన లైబిలిటీ నెక్స్ట్ మంత్ కి క్యారీ ఫార్వర్డ్ అయ్యేట్టుగా ఇస్తారు అని చెప్తున్నారు. ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో. బిజినెస్ కెన్ బెటర్ మేనేజ్ దేర్ క్యాష్ ఫ్లో బై అక్యురేట్లీ రిఫ్లెక్టింగ్ దేర్ tax liability and ITC. Ensure your accounting team is aware of how to report negative liability in GSTR 3B. అంటే మనకు అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్ లైబిలిటీ అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏంటి, ఐటీసీ అంటే ఏంటి, ఎలా చూసుకోవాలి అనేది కూడా మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్రెడీ డిస్కస్ చేసామ్మా. సో ఇవి మనకి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్స్. వీటితో పాటు ఇంకా 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఈ జిఎస్టీ పోర్టల్లో చేంజెస్, న్యూ నోటిఫికేషన్స్ మనం చెప్పుకున్నామ్మా. ఇంకా మనకి 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. మనకి న్యూ అప్డేట్స్ ఏంటి జిఎస్టీ పోర్టల్లో ఏది చేంజ్ అయింది అంటే, ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఫైల్ రిటర్న్స్కి వెళ్ళండి మా. చూడండి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనపడుతుందా, రిపోర్ట్ ఆర్సీఎం ఐటీసీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని. అంటే మీనింగ్ ఏంటి మా, ఆర్సీఎం అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం అని అర్థం కదా. ఇప్పుడు మీరు ఆర్సీఎం ఛార్జెస్ యొక్క ఆర్సీఎం ఐటీసీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీరు మాన్యువల్ గా రిపోర్ట్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు మా. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏమొస్తుంది మా, డిక్లరేషన్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఆర్సీఎం ఐటీసీ పెండింగ్ ఫర్ క్లైమ్ అని వస్తుంది. అంటే మనము మన ఆర్సీఎం ఐటీసీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. మనకి ఆర్సీఎం అంటే రివర్స్ ఛార్జ్ లేదండి. మరి ఎలా మేడం అప్పుడు వచ్చేది అమౌంట్? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీఎం అంటే ఏంటి మా, రివర్స్ ఛార్జ్ మెకానిజం కదా. ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, మనము రెగ్యులర్ డీలర్స్ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ పర్చేస్ చేసినప్పుడు, ట్యాక్సబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసామ్మా. అన్రిజిస్టర్డ్ డీలరు ట్యాక్సబుల్ ఇన్వాయిస్ ఇవ్వడు, మనకి నార్మల్ ఇన్వాయిస్ ఇస్తాడు. కానీ మనం అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి ట్యాక్సబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేస్తున్నాము. అలా పర్చేస్ చేసిన వాటికి ఎంత ట్యాక్స్ పడుతుందో అంత మనము ఆర్సీఎం రూపంలో మనమే కడుతున్నాం ట్యాక్స్ అనేది. అంటే సప్లయర్ అన్రిజిస్టర్డ్ డీలరు రిటర్న్ ఫైల్ చేయడు కాబట్టి అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసిన వాటికి ట్యాక్స్ అమౌంట్ ఎంత అవుతుందో అంత మనం రెగ్యులర్ డీలర్ కాబట్టి మనము జిఎస్టీ రిటర్న్ వేసేటప్పుడు ఆర్సీఎం రూపంలో పే చేసుకుంటున్నామ్మా. మనం ఎక్కడ వేస్తున్నాము ఆ అమౌంట్ అనేది, జిఎస్టీఆర్ 3Bలో వేస్తున్నాం కదమ్మా. అవును మేడం. ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నామండి? 3Bలో రిపోర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జూలై మంత్ కాదు,
ఆగస్టు మంత్ది కూడా ఓపెన్ అవ్వదేమో, ఉండండి. ఏప్రిల్ మంత్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్ తీసుకున్నాను. ఇప్పుడు 3B ఒకసారి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. 3.1 ఓపెన్ చేయండి మా 3Bలో. 3.1 ఓపెన్ చేసినప్పుడు 3Bలో మనకి కావలసిన సో మనకి ఇక్కడ 3.1లో డి కాలంలో కదా మా అమౌంట్ వేస్తాము. చూడండి ఈ బాక్స్ లో వేస్తాం మా అమౌంట్. సో మనము 3B రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ మంత్ లో మనకి అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేసిన వాటికి ఎంత ట్యాక్స్ అయితే మనం పే చేసుకోవాలో దాన్ని ఆర్సీఎం అంటాము. ఆర్సీఎం చార్జెస్ మనం ఎంత కట్టాలో ఇక్కడ మనం వేసుకుంటాం, ఈ కాలంలో వేసుకుంటాం కదా. అమౌంట్ ఎంత కట్టాలో అంత వేసుకుంటాం మనం. సో లైక్ ఎంత వేసుకుంటాం మనము, సో మనము ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత కట్టాలి, సెంట్రల్ సిజిఎస్టీ ఎంత కట్టాలి, ఎస్జిఎస్టీ ఎంత కట్టాలో మనం వేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంత కట్టాలో వేసుకుందాము, అందాజుగా వేసుకుందాము. ఊరికే చూపిస్తున్నాను, ఇక్కడ వేసుకోవాలి మా మీరు ఎంత పే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ దగ్గర ఇక్కడ అమౌంట్ వేసుకున్నాను అనుకుందాం. ఒక 1000 రూపీస్ 10,000 వేసుకున్నాను మా, ఓకేనా. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ట్యాక్సిబుల్ వాల్యూ 10,000, ట్యాక్స్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 వేసుకుంటున్నా. 1000 వేసుకుంటున్నా, 1000 రూపీస్ వేసుకుంటున్నా ఇలాగా. సో ఇప్పుడు నాకు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత, ఆర్సీఎం 1000 రూపీస్ మా. ఇప్పుడు మనం పే చేసిన ఆర్సీఎం చార్జెస్ మనం ఏంటి 3B రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు 3.1లో డి కాలంలో మనం అమౌంట్ వేసుకుంటాము. అమౌంట్ వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, పే చేసేస్తాము. ఇది ఓన్లీ క్యాష్ రూపంలో పే చేస్తాము, ఐటీసీ ద్వారా అడ్జస్ట్ అవ్వదు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 1000 రూపీస్ నేను పే చేసేసాను మా. పే చేసేసాను 1000 రూపీస్ పే చేసేసాను అన్నప్పుడు దాన్ని మనం తిరిగి ఐటీసీ రూపంలో మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్సీఎం కూడా ఎంత ఆర్సీఎం అయితే మనం కడతామో అది మొత్తం కూడా మనము అదే మంత్ లో సేమ్ మంత్ లో మనం ఐటీసీ రూపంలో తీసుకోవచ్చు. కానీ ఇంతకు ముందు మనకి ఈ లెడ్జర్ అనేది ఇవ్వలేదు వాడు, ఆర్సీఎం ఐటీసీ బ్యాలెన్స్ లెడ్జర్ అనేది లేదు మనకి. ఒకప్పుడు చూడండి మీరు డాష్ బోర్డ్ క్లిక్ చేశారంటే ఇంతకు ముందు మనకి ఎలక్ట్రానిక్ లైబిలిటీ రిజిస్టరు, క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్, క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్, రివర్సల్ బ్యాలెన్స్ ఇవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆర్సీఎం లైబిలిటీ ఐటీసీ అమౌంట్ కూడా మనకి చూసుకోవచ్చు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ది మనకి ఒక 1000 రూపీస్ ఉంది ఇప్పుడు మన దగ్గర, నేను ఒక 500 వాడుకున్నాను, ఇంకొక 500 అలాగే ఉంది మా బ్యాలెన్స్. అది నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు మనం. మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటీసీ బ్యాలెన్స్ ఎలా వాడుకుంటున్నాము, ఈ మంత్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐటీసీ 1 lakh రూపీ ఉంది అంటే నేను ఏం చేస్తున్నాను, ఆ 1 lakh రూపీ ఐటీసీ నేను చేస్తున్నాను మా. ఆ 1 lakh రూపీ ఐటీసీ 50,000 వాడుకుంటాను, 50,000 మిగిలింది నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే ఈ ఆర్సీఎం లయబిలిటీ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వాడుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ టైం మనకి ఆర్సీఎం లయబిలిటీ ఐటీసీ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఇంతకు ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు కదా. అంటే ఏమవుతుంది మా లాస్ట్ మంత్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కదా. ఈ ఆర్సీఎం లయబిలిటీ ఐటీసీ అనేది మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఇంతకు ముందు మనకి బ్యాలెన్స్ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు మనం రిపోర్ట్ చేసుకోవచ్చు కావాలంటే, ఈ మంత్ నుంచి రిపోర్ట్ చేసుకుంటూ వెళ్తే బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఫైల్ రిటర్న్ క్లిక్ చేసామంటే ఎక్కడ రిపోర్ట్ చేసుకోవచ్చు మనము, ఇక్కడ చూడండి రిపోర్ట్ ఆర్సీఎం ఐటీసీ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి డేట్ కూడా ఇచ్చేసాడు 5th 9 అంటే ఈ రోజు వరకు నాకు ఎంత ఉందో నేను వేసుకోవచ్చు మా. మనకి ఎంత ఉందండి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 1000 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ ఉంటే కూడా వేసుకోండి, ఎంత ఉంటే అంత. ఈ మంత్ లో నాకు ఆర్సీఎం ఐటీసీ నేను ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు, దీన్ని నాకు క్లెయిమ్ అవ్వాల్సిన ఆర్సీఎం ఐటీసీ అనేది ఇంత అమౌంట్ ఉంది వేసుకున్నాను మా. వేసుకొని చూడండి వెరిఫికేషన్ దగ్గర టిక్ మార్క్ పెట్టుకొని ఆథరైజ్డ్ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి మా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ విత్ ఈవీసీ తీసుకున్నామంటే ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ వేసి వెరిఫై చేసుకోవాలి. మనం ఇక్కడ
ఇక్కడ నా దగ్గర ఆర్సీఎం ఐటీసీ బ్యాలెన్స్ ఇంత ఉంది అని వేసుకుంటున్నాను. నేను లాస్ట్ మంత్ లో ఐటీసీ పే చేశాను, మా ఆర్సీఎం అనేది పే చేసేసాను గవర్నమెంట్ కి. బట్ నేను ఐటీసీ క్లెయిమ్ చేసుకోలేదు, ఆర్సీఎం ఐటీసీ. నేను ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద వేసుకొని ఈ మంత్ నెక్స్ట్ మంత్ వాడుకోవచ్చు కదా దాన్ని. సో దానికోసం ఇది మనకి ఇచ్చాడు ఇక్కడ, అర్థమైందా? మనకి ఇప్పుడు ఐటీసీ బ్యాలెన్స్ ఎలా అయితే మనకి బ్యాలెన్స్ కనిపిస్తుందో అలాగే ఆర్సీఎం ఐటీసీ బ్యాలెన్స్ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవడానికి, మనకి ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడానికి దీన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు జిఎస్టీ పోర్టల్లో. అంటే మన టాలీ లెడ్జర్ లో ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ బ్యాలెన్స్ అలాగ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా మేడం? అవునండి, క్రాస్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ మనము సబ్మిట్ విత్ ఈబీసీ ఓటీపీ వేసి వెరిఫై చేస్తే మన ఆర్సీఎం యాడ్ అయిపోతుంది. మా ఇప్పుడు యాడ్ అయిపోతుంది, నెక్స్ట్ నుంచి బ్యాలెన్స్ కనపడుతుంది. ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? డాష్ బోర్డ్కి వెళ్తే వస్తుంది కదా. ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఆర్సీఎం లైబిలిటీ ఐటీసీ స్టేట్మెంట్ లో మనకి ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఒక కొత్త నోటిఫికేషన్ అండి మనకి జిఎస్టీ పోర్టల్లో అప్డేట్ అయినటువంటిది ఇది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ మనకి సెప్టెంబర్ 3rd ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మా ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఐఎంఎస్ సిస్టము మన జిఎస్టీ పోర్టల్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ఇంకా రాలేదు. అంటే సెప్టెంబర్ మంత్ రిటర్న్ మనం అక్టోబర్లో ఫైల్ చేసుకునేటప్పుడు ఇది అవైలబిలిటీ ఉంటుంది మనకి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది మనకి అన్నప్పుడు, టు ఎనేబుల్ ట్యాక్స్ పేయర్స్ టు ఎఫెక్టివ్లీ అడ్రస్ ఇన్వాయిస్ కరెక్షన్స్ అమెండ్మెంట్స్ విచ్ దేర్ సప్లయర్స్ త్రూ ద పోర్టల్ అన్నాడు. మా అంటే ఏంటిది, ఇప్పుడు మన 2Bకి సంబంధించింది. మా సో ఇప్పుడు మన సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని మనకి జిఎస్టీఆర్ 2A 2B రూపంలో మన జిఎస్టీ పోర్టల్లో ఆటో పాపులేట్ అవుతున్నాయిగా. మనం ఏం చేస్తున్నాము, ఎవ్రీ మంత్ మన 2A 2B చెక్ చేసుకొని మన బుక్ ఆఫ్ అకౌంట్స్ తో రీకన్సిలేషన్ చేసుకుంటున్నామ్మా. అలా రీకన్సిలేషన్ చేసుకోవడాన్ని ఇంకా ఈజీ చేయడం కోసము మనకి ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది రిలీజ్ చేశాడు. ఇది వచ్చి ఏ న్యూ కమ్యూనికేషన్ ప్రాసెస్ కాల్డ్ ద ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈస్ బీయింగ్ బాట్ అప్ అట్ పోర్టల్. మా దిస్ విల్ ఆల్సో facilitate taxpayer in matching of their records invoices vice versa issued by their suppliers for availing the correct input to tax credit. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎవ్రీ మంత్ మన 2Bలో ఆటో పాపులేట్ అయినటువంటి డీటెయిల్స్ తో మన ఐటీసీ అనేది మన 2Bని బేస్ చేసుకొని ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటున్నాం. జిఎస్టీఆర్ 2B బేస్ చేసుకొని ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటున్నాము. దాంట్లో కొన్ని అన్నెసెసరీ ఇన్వాయిస్లు ఉండొచ్చు, వేరే వాళ్ళవి మన జిఎస్టీ పోర్టల్లో ఆటో పాపులేట్ అయి ఉండొచ్చు. అలాంటివన్నీ మనకి ఇప్పుడు తెలియకుండా మనం రీకన్సిల్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని అలా వేసుకుంటున్నాం కదా. అలా లేకుండా మనకి జిఎస్టీ పోర్టల్లోనే 2Bలోనే మనం ఆ వాల్యూస్ అన్ని యాక్సెప్ట్ చేసుకునే విధంగా ఇచ్చాడు. ఇది మనకి అక్టోబర్ 1 నుంచి అవైలబిలిటీ ఉంటుంది. అంటే అక్టోబర్ 1 నుంచి ఈ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఒకసారి ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు ఎలా చేయాలని, ఒకసారి చూద్దాం. ఓకేమా, ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిందా? సేమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ వీడు. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది మనకి స్క్రీను. సో ఇప్పుడు 2B అంటే ఏంటి? 2Bలో ఏ డీటెయిల్స్ ఉంటాయి? మన సప్లయర్ డీటెయిల్స్. మనం రెగ్యులర్ డీలర్ నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేస్తే మన సప్లయర్ రిటర్న్ ఫైల్ చేస్తే ఆ డీటెయిల్స్ మనకి జిఎస్టీ పోర్టల్లో ఆటో పాపులేట్ అవుతాయి. ఇక్కడ మనకి పైనే ఇప్పుడు మనము జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసిన వెంటనే డాష్ బోర్డ్ లో రిటర్న్స్ ఐఎంఎస్ డాష్ బోర్డ్ క్లిక్ చేసామంటే మనకి ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్ గా ఇక్కడ మనకి సేమ్ 2B లాగానే ఉంది చూడండి, 2A 2B లాగానే ఉంది. ఇది మన సప్లయర్ యొక్క జిఎస్టీ నెంబర్స్, వాళ్ళ ట్రేడ్ నేము, ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ టైపు, ఇవన్నీ మనకి ఆటోమేటిక్ గా ముందు ఉన్నట్టే ఉన్నాయి. మనకి కొత్తగా యాడ్ అయినట్టు వచ్చి ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది చూడండి, ఇది కొత్తగా యాడ్ అయింది. ఇక్కడ దిస్ వన్ యాక్సెప్ట్ అని ఉంది కదా, దిస్ వన్ ఇది మనకి కొత్తగా యాడ్ అయింది యాక్చువల్ గా. నెక్స్ట్ దిస్ రిజెక్ట్ అని ఉంది కదా, దిస్ వన్ కొత్తగా యాడ్ అయ్యింది. పెండింగ్ అనేది కూడా మనకి కొత్తగా యాడ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు జిఎస్టీ మన సప్లయర్స్ రిటర్న్ ఫైల్ చేస్తే
మన పర్చేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి జిఎస్టీ పోర్టల్లో ఆటో పాపులేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటిని యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, పెండింగ్లో కూడా పెట్టుకోవచ్చు ఇన్వాయిస్లు అనేటివి. వీటిని మనకి చాలా ఇన్వాయిస్లు ఉన్నాయనుకోండి, అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలంటే అవసరం ఉండదు, మీరు రిజెక్ట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే సప్లయర్ వేరే వాళ్ళ జిఎస్టీ నెంబర్ తోటి బిల్ యాడ్ అయ్యింది అంటే వాటిని మీరు రిజెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఇన్వాయిస్లు పెండింగ్లో పెట్టాలంటే పెండింగ్లో కూడా పెట్టచ్చు. మీ సప్లయర్ అప్డేట్ చేసిన క్రెడిట్ నోట్లు ప్లస్ మీ పర్చేస్ బిల్స్ రెండు కూడా వస్తాయి కదా, రెండు కూడా ఆటో పాపులేట్ అవుతాయి. సో మనము జిఎస్టీఆర్ 2A 2B రీకన్సిల్ చేసుకునేటప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనకి అవసరం లేని మన సప్లయర్ డీటెయిల్స్ని పెండింగ్లో ఉంచుకోవచ్చు, రిజెక్ట్ చేసేయచ్చు. పెండింగ్ అంటే మనం నెక్స్ట్ మంత్ లేకపోతే ఇంకా ఆఫ్టర్ దట్ మంత్ కూడా మనం దాన్ని తీసుకోవచ్చు. ఐటీసీ అంటే పెండింగ్లో ఉంటుంది అంతే. సో అది ఐటీసీకి యాడ్ అవ్వదు. యాక్సెప్ట్ అంటే ఇంకా మనము ఆ ఇన్వాయిస్ నుంచి వచ్చిన ఐటీసీని మనం తీసుకుంటాము, ఐ అగ్రి అని అర్థమ్మా. రిజెక్ట్ చేస్తే అది మొత్తము కూడా రిజెక్ట్ అయిపోతుంది, మనకి ఎటువంటి ఐటీసీ రాదు. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మన బుక్ ఆఫ్ అకౌంట్స్ కి జిఎస్టీ పోర్టల్ కి కంపారిజన్ చేసుకొని మనం వర్కౌట్ చేసుకుంటున్నాం. ఎక్సెల్లోనో వేరే దగ్గర వర్కౌట్ చేసుకొని రీకన్సిల్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఓకేమ్మా. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్ కూడా ఇచ్చాడు చూడండి. మనం చెప్పిందే ఇక్కడ వీడు ఇచ్చాడు. యాక్చువల్గా అయితే మనము మన సప్లయర్ రిటర్న్ ఫైల్ చేశాడు అనుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని మనకి 2Bలోకి వస్తాయి. 2B నుంచి 3Bలోకి ఆటో పాపులేట్ అవుతాయి. మనకి 3Bలో ఆటో పాపులేట్ అయినటువంటి ఐటీసీని మనం క్లెయిమ్ చేసుకుంటాం యాక్చువల్గా. ఇప్పుడు మనం ఇక్కడే రిజెక్ట్, యాక్సెప్ట్, పెండింగ్ ఇలా వర్కౌట్ చేసుకున్నామంటే మనకి క్లియర్గా లాస్ట్లో ఎంత ఐటీసీ మనకి 3Bలో ఆటో పాపులేట్ అవుతుందో అంతే మనం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి యాక్సెప్ట్, పెండింగ్ అలా మనము తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఫ్లో ఆఫ్ ఐఎంఎస్ అని. సో ఇక్కడ యాక్సెప్టెడ్ రికార్డ్స్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఐటీసీ అవైలబుల్. యాక్సెప్ట్ అంటే ఐటీసీ యాడ్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా 2Bలోకి వస్తుంది, 2B నుంచి 3Bలోకి వస్తుంది, మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. రిజెక్ట్ అంటే రిజెక్టెడ్ రికార్డ్స్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఐటీసీ రిజెక్టెడ్, మనం ఐటీసీ తీసుకోము అని పూర్తిగా అవాయిడ్ చేసినట్టు లెక్క. సెక్షన్ ఆఫ్ రెస్పెక్టివ్ జిఎస్టీఆర్ 2B ఐటీసీ ఆఫ్ రిజెక్టెడ్ రికార్డ్స్ విల్ నాట్ ఆటో పాపులేటెడ్ ఇన్ 3B. మనం రిజెక్ట్ చేసిన ఇన్వాయిస్ యొక్క ఐటీసీ 3Bలోకి రాదు. పెండింగ్ రికార్డ్స్ విల్ నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ జిఎస్టీఆర్ 2B అండ్ 3B. మనం అంటే పెండింగ్ రికార్డ్స్ ఏవైతే పెండింగ్ లో పెడతామో ఇన్వాయిస్ లో అవి 2Bలోకి రావు, 3Bలో కూడా రావు. సచ్ రికార్డ్స్ విల్ రిమైన్ ఇన్ ఐఎంఎస్ డాష్ బోర్డ్ టిల్ ద టైమ్ సేమ్ ఇన్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. అంటే మనము పెండింగ్ లో పెట్టిన ఇన్వాయిస్ లో మనకి ఐఎంఎస్ డాష్ బోర్డ్ లోనే అవైలబిలిటీ ఉంటాయి. మనం వన్స్ యాక్సెప్ట్ అన్నా చేయాలి, లేకపోతే రిజెక్ట్ అన్నా చేయాలి, అప్పటి వరకు అవి అలాగే ఉంటాయి. పెండింగ్ యాక్షన్ షల్ నాట్ బి అలౌడ్ ఇన్ ఫాలోయింగ్ సినారియోస్. కొన్ని సినారియోస్ లో పెండింగ్ యాక్షన్ వర్క్ అవ్వదంట. ఒరిజినల్ క్రెడిట్ నోటు పెండింగ్ లో పెట్టలేము. సో ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు రిజెక్ట్ చేసేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెండింగ్ లో పెడితే అది అవతల వ్యక్తి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, మనం రిజెక్ట్ చేసిన మన సప్లయర్ కూడా ఎఫెక్ట్ లో ఉంటది కదా. కాబట్టి మనం రిజెక్ట్ చేసేటప్పుడు ప్లస్ పెండింగ్ లో పెట్టేటప్పుడు చూసుకోవాలి. ఇక్కడ ఎలా డిస్ప్లే అవుతుందో అంటే వీడు 2A 2B లాగా ఇది 2A 2B ఎలా ఉంటుందో అలాగే మనకి ఇది కొత్త ఫార్మేట్ ఇస్తున్నాడు. ఇంకొకటి రీకన్సిలేషన్ ఆటో పాపులేటెడ్ డాష్ బోర్డు రిటర్న్స్ ఐఎంఎస్ డాష్ బోర్డు కొత్త ఫార్మేట్ ఇచ్చాడు. దీంట్లో మనము రీకన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రీకన్సిలేషన్ స్టేట్మెంట్ కూడా క్లియర్ గా లాస్ట్ లో ఇచ్చాడు చూడండి. అంటే మనము ఎన్ని ఇన్వాయిస్లు యాక్సెప్ట్ చేసాము, ఎన్ని రిజెక్ట్ చేసాము, పెండింగ్ లో ఎన్ని పెట్టాము క్లియర్ గా ఇచ్చేసాడు చూడండి. ఈచ్ మంత్ మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది కదా. B2B ఇన్వాయిస్లు ఎన్ని మనము యాక్సెప్ట్ చేసాము, ఎన్ని రిజెక్ట్ చేసాము. నెక్స్ట్ అదే విధంగా B2B ఇన్వాయిస్ అమెండ్మెంట్స్ అంటే మీ సప్లయరు ఇన్వాయిస్లు యాడ్ చేసిన మనకి జిఎస్టీఆర్ 2Aలో వస్తాయి. మీ సప్లయరు జిఎస్టీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తే ఆ డీటెయిల్స్ మనకి 2Bలో ఆటో పాపులేట్ అవుతాయి కదా. మీ సప్లయరు ఇన్వాయిస్లో ఏదైనా అమెండ్మెంట్స్ చేసినా
తను రిటర్న్స్ సబ్మిట్ చేసిన అవన్నీ కూడా మనకి జిఎస్టిఆర్ 2A 2Bలో ఆటో పాపులేట్ అవుతాయి. అదే విధంగా మనకి ఐఎంఎస్ స్టేట్మెంట్ లో కూడా డిస్ప్లే అవుతాయి. మనం ఎవ్రీ మంత్ కూడా ఎన్ని యాక్సెప్ట్ చేసాము, రిజెక్ట్ చేసాము, పెండింగ్ ఎన్ని ఉన్నాయో మనకి క్లియర్ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు చూడండి. సో మన 2B నుంచి కంప్యూట్ చేశారు, కంప్యూట్ జిఎస్టిఆర్ 2B. సో ఇది మనకి వన్స్ మనకి జిఎస్టి పోర్టల్లో ఆటో పాపులేట్ అయిందంటే మనకి తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అని. సేమ్ మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చేసారు కాబట్టి ఇలాగే ఉండొచ్చు మా.